నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన. తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తూ మండిపడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఉండవల్లి సీఎం నివాసంలో ప్రజాప్రతినిధుల కుటుంబాలతో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశం. మా ఇంటి ఆడపడుచులంటూ మంగళగిరి చేనేత పట్టుచీరల బహూకరణ. సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ మృతి. సంతాపం తెలిపిన న్యాయవాదులు, ఆత్మీయులు. రేపు అంత్యక్రియలు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలను సభకు తీసుకురావడం, చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో ఆందోళన చేయడంపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి చర్యలను మీరు అనుమతించవద్దంటూ మండలి చైర్మన్ మోషన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. తీవ్ర గందరగోళం నడుమ చైర్మన్ మోషన్ రాజు సభను వాయిదా వేశారు. దేవుడంటే వారికి భయం, నమ్మకం లేవన్నారు. చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో వైసీపీ నేతలు సభకు వచ్చారని మంత్రులు మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుంభా రవిబాబు, తుమ్మాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ఇందాపూర్ డైరీపై మండలిలో చర్చించాలని సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్లకార్డులు పట్టుకుని పొడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులు వేసుకుని దేవుని ఫోటో పెట్టుకుని నిరసన చేశారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావటం, అవి పట్టుకుని నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనైతికమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సభలో దేవుడి ఫోటోలు అనుమతించవద్దని కోరారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు చర్యలను అనుమతించకూడదని చైర్మన్ కోరారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దుర్మార్గమైన ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడి ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు come to the rescue now. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ, ఈ దేవుడి బొమ్మలు కానీ సార్ అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, the house is exempt for 10 minutes. నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరిక లేకుండా గడిపే ప్రజాప్రతినిధులను మంత్రి నారా లోకేష్ ఓ 3 గంటల పాటు ఇవేమీ సంబంధం లేకుండా సహచర ప్రజాప్రతినిధులకు ఆహ్లాదాన్ని పంచారు. మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందుకు ఒంగోలు, బాపట్ల పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కూటమి సభ్యులతో హాజరయ్యారు. వీరికి లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. నో పాలిటిక్స్, నో అసెంబ్లీ డిస్కషన్స్. సరదా సంభాషణలు,
సెటైరికల్ మూమెంట్స్ మరియు ఫుల్ జోష్తో విందు కొనసాగింది. నేతలు ఒకరికొకరు బాగా పరిచయం ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య అంతగా పరిచయం ఉండదు. ఈ ఆత్మీయ కలయిక నేతల కుటుంబ సభ్యులను కలిపింది. మహిళలు, పిల్లలు చక్కగా కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. వివిధ సమస్యలు, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్ట్ను లోకేష్ వారికి అందజేశారు. స్వయంగా లోకేష్ ప్రతి ఒక్కరికి దగ్గరుండి భోజనాన్ని వడ్డించారు. విందు అనంతరం ఆడపడుచులకు మా ఇంటి గౌరవం అంటూ మంగళగిరి పట్టుచీరలు అందించారు. ఒంగోలు ఎంపీ పాంగుంట శ్రీనివాసులరెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, శాసనసభ్యులు దామచల జనార్దన్, బిఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఏలూరు సాంబశివరావు, ఎంఎం కొండయ్య, వేగ్నేశ నరేంద్రవర్మరాజు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు బాపట్ల జిల్లా సూర్యలంక తీరం అత్యంత అనుకూలమని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. బాపట్ల తీరాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గోవాలో పర్యాటక నమూనాలు, బీచ్ల నిర్వహణ విధానాల అధ్యయనానికి కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం 4 రోజులు గోవా పర్యటనకు వెళ్లింది. గోవా లోక్ భవన్లో గవర్నర్ అశోక్ గజపతిరాజును కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో పర్యాటక ప్రగతికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ గవర్నర్కు వివరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అశోక్ గజపతిరాజు అన్నారు. పర్యాటకుల భద్రత, బీచ్లలో పరిశుభ్రత, కాలుష్యరహిత పరిసరాలు, పచ్చదనం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ దీర్ఘకాలిక సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు. పర్యాటకాభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు బాపట్ల కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందానికి గోవా పర్యాటక శాఖ అధికారులు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బాపట్ల పురపాలక కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ రాజేష్ బాబు, జిల్లా పర్యాటక శాఖ అధికారి అలీ అస్గర్, పర్యాటక శాఖ ప్రాజెక్టు మేనేజర్లు శివచరణ్, సజిత్ ఉన్నారు. గోవాలోని బాగా, కలంగుట్ బీచ్లను కలెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించింది. అక్కడ బీచ్లో షాపుల నిర్వాహకులు, పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై షాపుల కేటాయింపు విధానం, నిర్వహణ పద్ధతులు, సీజనల్ కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్ను సందర్శించి పర్యాటక పోలీసుల పాత్ర, బీచ్లలో పర్యాటకులకు రక్షణకు భద్రతా చర్యలు, సురక్షిత వాతావరణం కల్పించడానికి తీసుకుంటున్న చర్యలపై పోలీసు అధికారులతో బాపట్ల కలెక్టర్ చర్చించారు. Generally about 50, 30, 40, 50, 60 meters, short distance. Then there should be swimming, flat base, swimming 200 meters under level. How many such right side? But your total right now was of 250. Then what is that? Second one is the door better. Actually went inside, so you got the
we are showing them, this notice we are showing them, so also it is there on Google also. So once they satisfied, they pay the amount we are issuing them. डिफरेंट है, पर एक केस भी होता नहीं है सर, टारगेट ऐसा कुछ नहीं है जो कॉमन क्राइम क्या है। यहाँ क्राइम तो वैसा कॉमन पुलिस तो वैसा ही सर जो न्यूसेंस वैसे ड्रिंकिंग अल्कोहल इतना नथिंग सर सुसाइड न्यूसेंस क्या है तो हम तुरंत उनको सर रख लेते हैं और स्मोकिंग भी अगर कोई सिगरेट भी पी रहा है चलन वी आर हैंडिंग ओवर टू कलापुर पुलिस स्टेशन। ठीक है दिस इज पुलिस स्टेशन सो एफआईआर इज बीइंग रजिस्टर्ड एट द कलापुर पुलिस स्टेशन। So no, the unit sir. So whenever we notice such things, we are heading over into Kalamur police station. ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ అనారోగ్యంతో హైదరాబాద్లో ఈరోజు ఉదయం 5:30 మృతి చెందారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ప్రముఖ న్యాయవాది నాగిశెట్టి రంగారావు కుమారుడు మోహన్ దాస్ ఏబిఎం హైస్కూల్ మంగమ్మ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం న్యాయ విద్య పూర్తి చేసి తండ్రి వద్ద ప్రాక్టీస్ ప్రారంభించి మంచి ప్రతిభ గల న్యాయవాదిగా గుర్తింపు పొందారు. న్యాయవాది వృత్తితో పాటు క్రికెట్ అంటే ఎంతో మక్కువ చూపేవారు. నాగిశెట్టి మోహన్ దాస్ ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై వివాదరహితుడిగా పనిచేశారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆప్యాయంగా మెలిగే మోహన్ దాస్ ఆకస్మిక మరణం పట్ల ఆత్మీయ బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ దాస్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని భావించిన ఆత్మీయులందరికీ ఆయన ఆకస్మిక మృతితో విషాదం నెలకొంది. మోహన్ దాస్కు 2 పిల్లలు. కుమార్తె అమెరికాలో ఉంటుండగా కుమారుడు న్యూజిలాండ్ నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు. తండ్రి అనారోగ్య సమస్య తెలుసుకున్న పిల్లలిద్దరూ హైదరాబాద్లో హాస్పిటల్కి వచ్చి ఉంటున్నారు. ఈరోజు సాయంత్రం మోహన్ దాస్ పార్థివ దేహాన్ని ఒంగోలు దేవుడి చెరువులోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించున్నట్లు తెలిపారు. అడ్వకేట్ మోహన్ దాస్ మరణం పట్ల ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, దాస్ సహచరులు న్యాయవాది సిరిగిరి రంగారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి కొల్లా మధు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అడ్వకేట్ దాస్తో తమకున్న అనుభవాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. సిరిగిరి రంగారావు, ఒంగోలు బార్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్. ఈరోజు చాలా దుర్దినం. నా మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేటు, రూమ్మేటు, నా సమకాలికుడు నాగిశెట్టి మోహన్ దాస్ ఈరోజు అకాల మరణం చెందాడు. నా మిత్రుడు నేను కాలేజీలో ఒకేసారి డిగ్రీ చదువుకున్నాం. శర్మ కాలేజీలో నేను ఆంధ్ర యూనివర్సిటీ కబడ్డీ ప్లేయర్గా, మంగమ్మ కాలేజీలో నా మిత్రుడు నాగిశెట్టి మోహన్ దాసు క్రికెట్ ప్లేయర్గా ఆంధ్ర యూనివర్సిటీకి ఒకేసారి ఆడటం జరిగింది. అక్కడి నుంచి కూడా అన్నదమ్ములుగా ఉంటూ వచ్చాము. ఒక విధంగా చెప్పాలంటే మా బంధం రామలక్ష్మణ్ లాంటిది. బంధం లెక్కలో తెలివితేటల్లో కృష్ణార్జునం. ఆయన కృష్ణుడిగా, నేను అర్జునుడిగా, నేను రాముడిగా, ఆయన లక్ష్మణుడిగా ఏ విధంగా బంధాలు ఉన్నాయో, స్నేహాలు ఉన్నాయో వాటన్నిటికీ ఇద్దరం కలిసిమెలిసి మరి ఆటలాడుకున్నాం. చరిత్ర మా మిత్రులిద్దరికీ ఉన్నది. అలాంటి స్నేహితుడిని కోల్పోవటం ఎంతో బాధాకరంగా ఉంది. అలాంటి మిత్రుడు మరి ఒక జన్మలో కూడా, ఇతు జన్మలో కూడా మళ్ళీ ఇద్దరం కలిసి ఉండాలని, కలిసి జీవించాలని చెప్పి, కలిసి ఉండాలని కోరుకుంటూ, నా మిత్రుడికి మరి ఆత్మశాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొల్లా మధు. ఈరోజు ప్రముఖ లాయరు మోహన్ దాస్ గారు ఈ ఉదయం 4 గంటలకి అపోలో ఆసుపత్రి హైదరాబాద్లో
మరణించడం జరిగింది. ఆరోగ్యరీత్యా ఆయన ఒక 20 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన చనిపోవడం జరిగింది. ఆయన గతంలో ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 25 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ అసోసియేషన్ దీంట్లో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆయన ప్రముఖంగా లీగల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆయన చాలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆయన చాలామంది చామండి విశ్వనాథ్ కానీ, గంగరాజు గారు కానీ, అదేవిధంగా ఈ గతంలో చేరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గానికి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా రావడానికి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత నాని గారు, అదేవిధంగా సతీష్ గారు వీళ్ళ వర్గం రావడానికి ప్రముఖ పాత్ర ఆయన వహించాడు. అయితే ఆయనకి ఉన్న టైంలో వైస్ ప్రెసిడెంట్గా పిల్లలకి గతంలో 50 రూపాయలు మాత్రమే రోజుకి అలవెన్స్ ఇచ్చేవాళ్ళు ఆడే టైంలో, దాన్ని 250 రూపాయలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో క్రీడా మైదానాలు చాలా తక్కువగా ఉండేది, 2-3 ఉండేవి. అట్లాంటి చాలా గ్రౌండ్లు ఆయన క్రికెట్ చైర్మన్గా కూడా, రాష్ట్ర చైర్మన్గా కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి గ్రౌండ్స్ మ్యాన్ దీని చైర్మన్గా కూడా పనిచేయడం, చాలా గ్రౌండ్లు రావడానికి ఆయన చేయడం జరిగింది. చాలా వరకు ఆయన వాడుకున్నారు కానీ ఆయనకి రావాల్సిన గుర్తింపు చాలా లేకపోవడం, చాలామంది పదవులు వచ్చిన తర్వాత ఆయన పక్కనకి తోసేయడం జరిగింది. అది చాలా విచారకరమైన అంశం ఇది. అదేవిధంగా ఆయన మధ్యకాలంలో ఆరోగ్యరీత్యా ఆల్ ఆఫ్ సడన్గా అపోలో హాస్పిటల్లో చేరడం, ఈరోజు ఉదయం చనిపోవడం చాలా విచారకరం. చాలా నాకు ప్రత్యేకంగా ఆయన అనుబంధం 10 సంవత్సరాల నుంచి బాగా అనుబంధం. అలాంటిది ఆయన లేకపోవడం చాలా చింతించదలసిన విషయంగా. నిజాయితీ, పారదర్శక విధానాలపైనే హెరిటేజ్ను నిర్మించాం. మా విధానాలు, నాణ్యత చూడండి. మా రైతులతో మేము ఎలా ఉంటున్నామో చూడండి. మేము చెప్పేది నిజమని తెలుసుకునేందుకు మీరు స్వయంగా చూసి నిర్ధారించుకోవచ్చు. దీనికోసం మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఇదే హెరిటేజ్ వాగ్దానం అంటూ ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఎండి నారా భువనేశ్వరి వెల్లడించారు. హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో భువనేశ్వరి ఈ అంశంపై ఎక్స్లో ట్వీట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రజలందరూ ఐక్యంగా పనిచేయాలని చార్టెడ్ అకౌంట్ మస్తాన్ రావు అన్నారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో పాటు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలనే సంకల్పంతో విశ్వ మానవ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు దీటుగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అందరం కలిసి పనిచేయాలన్నారు. నా పేరు మస్తాన్ రావు పెసల, చార్టర్డ్ అకౌంటెంట్, విశ్వమానవ సంక్షేమ సంఘం అనే దానికి ఫౌండర్ని. ఈనాడు ప్రపంచంలో ఉన్న ఈ సమస్యలు, ఈ దేశంలో ఉన్న సమస్యల మీద ప్రజలను చైతన్యం చేసి ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఈ పెరుగుతున్న జనాభా, హింసా ప్రవృత్తి, స్త్రీల మీద అత్యాచారాలు, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, పేదల్లో పొదుపు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పేదరికం పోయే విధంగా చేర్చాలనే ఉద్దేశంతో మేము ఇదంతా కూడా చేస్తూ ఉన్నాము. ఈనాడు మీకు తెలుసు, ఎన్నో హింసాయుత కార్యక్రమాలు కులము మతము ఆధారంగా జరుగుతున్నాయి. ఏ దేశం కూడా ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, పేదరికము దరిద్రము విలయతాండం చేస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఉక్రెయిన్ దేశం యొక్క పరిస్థితి, గాజా యొక్క పరిస్థితి ఏమైపోయిందో. వాతావరణ కాలుష్యం అయితేనేమి, వాటర్ కాలుష్యం అయితేనేమి, సౌండ్ కాలుష్యం అయితేనే ఎన్నో పెరిగిపోతున్నాయి. ప్రజలు చాలా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ రోజు పెరుగుతున్నాయి. ప్రజలు ఎటువంటి తాగి డ్రైవింగ్ చేయటము, తర్వాత పోతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోవటము, వీటి ఎన్నో యాక్సిడెంట్స్ రోజు మనం చూస్తూ ఉన్నాము. దీని మీద కూడా చైతన్యం తేవాలి. ఈరోజు ఫారిన్ కంట్రీస్ మనం చూస్తే అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో క్లీన్గా ఉంటాయి,
ఎంతో నదులు, సముద్రాలు, లేక్స్ కూడా ఎంతో క్లియర్గా ఉంటాయి. ఒక్క చిన్న కాగితం ముక్కు కూడా మనము కనిపించదు. కానీ ఈరోజు మన భారతదేశం ఎక్కడ చూసినా కూడా చెత్తా చెదారంతో నదులు, సరస్సులు, చెరువులు అన్నీ నిండిపోయాయి. దీని మనం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో అన్ని రంగాల్లో మనం కంపేర్ చేసుకుంటూ ఉండాల్సింది. ఇటువంటి అది మేము 65 ట్యూషన్ సెంటర్లు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రాలో రన్ చేస్తున్నాము. వాళ్ళ పిల్లలకి చదువుతోటి మోరల్స్, సివిక్ సెన్సు, ఎథిక్సు, పంక్చువాలిటీ, డిసిప్లైను, హ్యుమానిటీ ఇవన్నీ కూడా నేర్పి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. ఈ భారతదేశం మహోన్నతమైన దేశంగా రావాలి. దీనిని మనం అభివృద్ధి చెందిన దేశాల కంటే మిన్నగా ఉండాలంటే మనం క్రమశిక్షణ, సమయపాలన, ఆ నైతిక విలువలు ఇవన్నీ పెరిగినప్పుడే, ఆచరించినప్పుడే మనం ప్రపంచ దేశాలతో పోటీ పడగలము. రంజాన్ ఉపవాస వేళలు 21/2/2026 శనివారం సహరీ ఉదయం 5:11 ఇఫ్తార్ సాయంత్రం 6:19. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన. తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తూ మండిపడిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఉండవల్లి సీఎం నివాసంలో ప్రజాప్రతినిధుల కుటుంబాలతో మంత్రి లోకేష్ ఆత్మీయ సమావేశం. మా ఇంటి ఆడపడుచులంటూ మంగళగిరి చేనేత పట్టుచీరల బహూకరణ. సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ మృతి. సంతాపం తెలిపిన న్యాయవాదులు, ఆత్మీయులు. రేపు అంత్యక్రియలు. టీ న్యూస్లో నేటి మాట. ప్రతిరోజు పడుకునే ముందు బాధలు గుర్తు చేసుకోవటం, ఉదయం లేచిన తర్వాత బాధ్యతలు గుర్తు తెచ్చుకోవటం, ఈ రెండిటి మధ్య సాగిపోయేదే సగటు మనిషి జీవితం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.